ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. ఓకే. నేను నా ఏ ఒక్క వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్స్ చూపించట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా మెయిన్ లెవెల్స్‌ని, జోన్స్‌ని ఎలా ప్రైస్ టెస్ట్ చేస్తుందో లేదు మరియు ఎంట్రీ పాయింట్, ఎస్ఎల్ పాయింట్, టార్గెట్ పాయింట్స్ తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? వీడియోస్ ఇస్తారా? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు లైవ్‌లోకెళ్ళే ముందు నేను ఈరోజు ఒక కొత్త పాయింట్‌ని యాడ్ చేశాను. ఏమని యాడ్ చేశాను? దేంట్లో నా డిస్క్రిప్షన్‌లో ఒక పాయింట్‌ని యాడ్ చేశా. ఏమని? నేను ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడి నుంచి ఎస్ఎల్ పెడుతున్నానని లైవ్‌లో చెప్పట్లేదు. లైవ్‌లో చెప్తే అది సెబీకి విరుద్ధం. ఓకే. అందుకని ఈరోజు ఆ పాయింట్ అనేది యాడ్ చేశాను. ఆ డిస్క్రిప్షన్‌లో చూస్తే అర్థమైద్ది మీకు. ఓకే. ఈరోజు ఇంకో విషయం ఏందంటే, ఒక చిన్న విషయం. ఇప్పుడు నాకు కాల్ చేసినోళ్ళు గాని, కామెంట్స్‌లో గాని పీ&ఎల్ అడుగుతున్నారు. నేను పేపర్ ట్రేడే చేస్తున్నాననుకోండి. ఓకే. ఎందుకంటే పీ&ఎల్ చూపించినంత మాత్రాన ఏమి కాదు. ఎందుకంటే సైకలాజికల్‌గా అది చాలా దూరం తీసుకెళ్ళద్ది. అందుకని నేను పేపర్ ట్రేడే చేస్తున్నా. కానీ నేను గీసే లెవెల్స్ గాని, జోన్స్ గాని ఎలా వర్కౌట్ అవుతున్నాయి? ఎలా ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది? ఎలా ఎంట్రీ తీసుకుంటున్నాను? ఇవి మాత్రం ఎస్ఎల్ ఎక్కడ పెడుతున్నాను? ఇవి మాత్రమే తీసుకోండి. ఇంతకు మించి మీరేం తీసుకోవద్దు. ఓకే. అది. ఈరోజు ఇంకా మనం లైవ్‌లోకెళ్దాం. లైవ్‌లో ఏంది? నిఫ్టీ. మనకి నిఫ్టీలో కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీ తీసుకుంటాం. లేకపోతే ఎంట్రీ తీసుకోం. ఓకే. ఈరోజు కూడా సేమ్ ఇలాగే నిన్న ఎంట్రీ తీసుకున్నాము. 120 పాయింట్లు పట్టుకున్నాం. నిన్న ఎంట్రీ ఈరోజు కూడా సేమ్ అలాగే. జోన్స్ దగ్గర నుంచే చేస్తాం. జోన్స్ ఏంది? ఇది నా జోన్. ఇది నా బ్లూ లెవెల్. ఓపెన్ అయిందిగా. ఓపెన్ అయినప్పుడు నా బ్లూ లెవెల్ టచ్ అయిపోవచ్చుగా. ఇదంతా బ్లూ లెవెల్ అనేది టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా వాడటానికే. ఈడ నుంచి ఎంట్రీ తీసుకోవాలని కాదు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే నా వీడియోలో. ఇది ఎంట్రీ కాదు. ఇది టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మార్నింగ్ ఓపెనింగ్ కోసం వాడేది. టెక్నికల్‌కి, ఫండమెంటల్‌కి. ఎంట్రీస్ మాత్రం జోన్ కానించే జేయాలి. రోజు ఇలానే జోన్స్ కానించే జేస్తున్నా. నిఫ్టీ కన్ఫర్మేషన్ ఇస్తేనే ఎంట్రీ తీసుకుంటున్నా నిఫ్టీలో. లేకపోతే అసలు ఎంట్రీ కూడా తీసుకోను. కన్ఫర్మేషన్ లేకపోతే ఒక్క ట్రేడ్ కూడా తీసుకోను. గమ్మున కూర్చొని నిఫ్టీలో మెయిన్ నై స్టాక్స్‌లోనే చేస్తా. ఎందుకంటే నిఫ్టీ ఎలా పోయినా సరే స్టాక్స్ అయితే కన్ఫర్మ్‌గా ట్రేడ్ ఇస్తది. ఎస్ఎల్ పోయినా మనకి టార్గెట్ అయినా చాలా ఈజీగా ఉంటది. ఈజీగా వచ్చేస్తది. నిఫ్టీని ప్రతి క్యాండిలే ప్రతి స్వింగ్‌ని రీడ్ చేయాలి. అప్పుడే నీకు ఎంట్రీ కన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు ఎంట్రీ కన్ఫర్మేషన్ తీసుకుంటే నువ్వు 20 పాయింట్లు పెడితే నాదైతే మినిమమ్ 60-100 పాయింట్లు తీసుకోవాలని నేను అనుకుంటా. మామూలుగా మార్కెట్‌లో అయితే ఇంక చెప్పేది కాదు. ఆల్రెడీ లైవ్‌లో ఆన్‌లైన్‌లో చెప్తున్నారుగా. 10 పాయింట్లు, 20 పాయింట్లు, 8 పాయింట్లు, 5 పాయింట్లు ఇవే చాలా ఎక్కువ. ఓకే. అది. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు లైవ్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు నా జంటర్ జోన్ ఇది. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేశా. రీడ్ చేసినప్పుడు నా లెవెల్‌ని టచ్ కాలా. టచ్ కాలేదంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అయితే వచ్చిద్ది. టచ్ అయ్యిద్ది. నేను ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను? ఎప్పుడు తీసుకున్నాను? నా ఎంటైర్ జోన్ బ్రేక్ చేసిందిగా. నేను రోజు మీకేం చెప్తున్నాను? నా ఎంటైర్ జోన్ బ్రేక్ చేసి రీటెస్ట్ అన్నా. కానీ ఇక్కడ ఒక మెయిన్ దీన్ని రీడ్ చేసినప్పుడు ఇది ప్రైస్ అనేది దీని దగ్గరగా ఓపెన్ అయింది. ఇయన్నీ సైకలాజికల్ పాయింట్స్ ప్లస్ ఇయన్నీ అన్ని చార్ట్‌లో ఉండవు. కొన్ని మనం చేసి తీసుకుంటే సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఎంట్రీ ఎస్ఎల్ పోయినా పెద్ద ఇబ్బంది అనిపియదు.
ఇలాగే ఉండాలి. ఏంది ఈ లెవెల్ టచ్ అవ్వకపోవచ్చు కదా అనేదే ఇక్కడ చిన్న సింటమ్ అంతే. అందుకని నా జోన్ కాడి నుంచి ఎంటర్ జోన్ బ్రేక్ చేసిన ఎన్ నుంచి పైకి పోద్దని కాదు, ఎన్ నుంచి కిందకు వస్తుందని ఎంటర్ ఇప్పుడు ట్రాప్ చేయాలిగా. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు నాకే ఇచ్చేటప్పుడు నన్ను కూడా ట్రాప్ చేయాలిగా. ఇలా ఇచ్చినప్పుడు ట్రాప్ అయిపోతాగా నేను కూడా. ఏంది పైకి పోద్ది, ఇలా వచ్చింది, ఇంకేంటి కన్ఫర్మేషన్ లేదని గమ్ము కూర్చుంటా. కానీ నేను దీన్ని పట్టుకున్నా ఈరోజు, ఈ జోన్ని పట్టుకున్నా, దీన్ని పట్టుకున్నా, దీన్ని రీడ్ చేసి ఎంట్రీ తీసుకున్నా. ఎప్పుడు 10-15కి ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ నా ఎంటర్ జోన్లోకి వచ్చినాక ఇదే ఈ క్యాండిల్ నా జోన్లోకి వచ్చిందా 10-15కి ఏడే ఎంట్రీ 20 పాయింట్లు. ఇంకా పోతే అప్పుడే ఎస్ఎల్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే నా జోన్ బ్రేక్ చేయలేదు అంటే మాత్రం టైం బిగ్ నా ఎస్ఎల్ పోద్ది. కానీ నేను రిస్క్ చేస్తా, ఎందుకంటే నా లెవెల్ దగ్గర నుంచి నా జోన్ దగ్గర నుంచే రిస్క్ చేస్తా. ఎక్కడికి వచ్చింది ఎగ్జిట్ అయిపోయా. నా లెవెల్ టచ్ అయింది, ఎగ్జిట్ అయిపోయా. నాకు ఇది చాలు. 20 పాయింట్లు పెట్టా. ఎన్ని పాయింట్లు వచ్చింది? ఇది 90 పాయింట్లు వచ్చింది. 20 పాయింట్లు పెడితే 90 పాయింట్లు వచ్చింది. నేను తీసుకునేది ఎంత? 60 నుంచి 100 పాయింట్లు. 90 పాయింట్లు వచ్చింది నాకు. ఇంకా నాకేం కావాలి? నా లెవెల్ టచ్ అయిపోయింది. ఇంకొక నిమిషం కూడా ఆగను, ఎందుకంటే టైం డీకే జోన్లోకి వెళ్ళిపోద్ది. అందుకనే నా లెవెల్ టచ్ అవడంతో ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నా ఎంటైర్ జోన్ని పైకి పోయి క్లోజింగ్ ఇచ్చిందిగా, అంటే నేను నా లెవెల్ టచ్ అయినాక ఎగ్జిట్ అయిపోయి. అదే దీన్ని కానీ క్లోజింగ్ ఇవ్వపోయింది అనుకో, ఏంది ఇలా కానీ క్లోజింగ్ ఇవ్వకపోయింది అనుకో, కూర్చుంటా. ఎంతసేపు అయినా కూర్చుంటా, కింద బ్రేక్ చేస్తాను. ఎందుకంటే నా లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి నాకు ఏడదాకా చాలు. అప్పటికే 90 పాయింట్లు వచ్చింది, 20 పాయింట్లు పెడితే ఇంక ఎగ్జిట్. ఇదంతా టైం డీకే. ఓకే, అది 26,300ని పుట్టిని బై చేశా. 90 పాయింట్లు వచ్చింది, నిఫ్టీలో అయిపోయింది. నెక్స్ట్ మనీ మెయిన్ స్టాక్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ భారతీ ఎయిర్టెల్. సేమ్ అన్నిట్లో ఒకే రీడింగ్ ఉంటుంది. ఏం రీడింగ్? నిఫ్టీలో ఏం చెప్పాను? నా ఎంటైర్ జోన్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తే ఏడదా టార్గెట్ అని చెప్పా. ఇది జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదుగా. ఇవ్వలేదంటే ఏంది? ఈ జోన్ బ్రేక్ చేస్తుందని కళ్ళు మూస్తే బ్రేక్ చేసేసింది చూడండి. అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది రీడింగ్. టెక్నికల్గా ఫండమెంటల్గా వాడటానికే ఈ లెవెల్. చూడండి, ఓపెన్ అయినా దీన్ని టచ్ అవ్వచ్చు. ఏడ దాకా వచ్చింది మీరు గమనిస్తే, ఏడ దాకా వచ్చింది. ఈ కొంచెం టచ్ అయిపోతుంది. ఏమి ఎందుకు కాదు? సెల్ జరగాలి కాబట్టే కాదు. నేను ఎంట్రీ తీసుకుంటా, కావాల్సినంత వచ్చింది. అది చూడండి ఎంత వచ్చిందా. కళ్ళు మూసి తెరిసే లోపల 1:7, ఫస్ట్ 1:6 అయితే ఇమీడియట్గా టచ్ అయిపోయింది. నేను ఎగ్జిట్ కాను, ఎందుకంటే నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేస్తుంటా. మీరు చూస్తున్న 4 చార్ట్లు ఇక్కడే ఉంటాయి. సెక్టార్ ఏడా ఉంటుంది, నిఫ్టీ అన్నీ నేను కింద ఉన్నప్పుడు ఇంక నేను ఎగ్జిట్ అయ్యింది. నేను టార్గెట్ లెవెల్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఆ టార్గెట్ లెవెల్ ఎత్తుక్కొని ఎగ్జిట్ అయిపోతా. అప్పుడు దాకా మాత్రం నా టార్గెట్ టచ్ అయిపోతే మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటా. అది ఎంత దూరం వెళ్ళినా. ఆ రీటెస్ట్కి వెనక్కి వెళ్ళే సింటమ్స్ కూడా నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే బ్యాక్ టెస్ట్ ఇవన్నీ చేస్తే తెలుస్తుంది. అది దీంట్లో ఎంత వచ్చింది? 1:7 వచ్చింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఇప్పుడు ఎంట్రీకి వచ్చింది. ఐసిఐసి బ్యాంకులో ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ తీసుకున్నా. దీని లోన్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నా. దీనిపైన స్టాప్ లాస్ పెట్టా. ఇదే ఫ్లోలో ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడే ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. అది ఎంత వచ్చింది? 1:1 ఏమో వచ్చింది. హెచ్డిఎఫ్సి లైఫ్లో. టాటా స్టీల్లో ఇప్పుడు ఎంత తినేయాలి, తినేసినాక మన ఎంట్రీ ఉంటుంది. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇది ఎంట్రీ. ఎంట్రీ ఇది 1:1. భారతీ ఎయిర్టెల్ 1:7. ఓకే, ఇది యాక్సిస్ బ్యాంక్లో ఇంకా నాకు కన్ఫర్మ్ కాల. అంటే దీన్ని స్పేస్ని ఇది మొత్తం దీన్ని తినేయాల. నేను నిఫ్టీలో చెప్పుకున్నట్టు అంటే నా దాని కిందకు వచ్చేసినప్పుడు వీళ్ళు తినేసినప్పుడే ఉంటుంది. కుదిరితే నిఫ్టీగా ఆగిందంటే ఇమీడియట్గా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను. పెద్ద పెద్ద క్యాండిల్ ఉంటాయి, అందుకని చెప్పి నాకు కన్ఫర్మేషన్ లేదు, నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయను. ఓకే, అది ఈ రోజుకి. ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్లో తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా? ఆయిల్ అండ్ గ్యాస్లో. ఇది సేమ్ అన్నిట్లో ఒకే రీడింగ్ ఉంటుంది, ఒకే టైప్ ఆఫ్ సింటమ్స్ ఎంట్రీ తీసుకుంటాం. ఇది తీసుకున్నా. ప్రైస్ ఏడే ఉంది, ఇక్కడ ఏముంది? చాలా పెద్ద అసలు వచ్చింది. ఇంత 75 పైసలు దాకా వచ్చింది అసలు. ఇది ఇక్కడ ఎంట్రీ 75 పైసలు దాకా వచ్చింది. ప్రైస్ 0.0లోనే ఉంది. ఓకే, అది ఏది ఇచ్చిద్ది ఏది ఇందని సాయంత్రానికి చూసుకుందాం. ఇప్పుడు ఎంట్రీ ఇంగానే టార్గెట్ వచ్చేయాలంటే వసద్ది. కొన్నిట్లో ఇప్పుడు భారతీ ఎయిర్టెల్ ఇచ్చాం, ఎంట్రీ ఇవ్వగానే ఇమీడియట్లీగా ఇంకా అసలు బీభత్సమైన స్పీడ్తో వచ్చేసింది. అన్నిట్లో అలా రాదుగా. హోల్డ్ చేసేవి ఉంటాయి, సైడ్ వేలోకి వెళ్ళిపోయి ఉంటాయి.
చాలా ఉంటాయి. అది ఓకే. ఐసిఐసి బ్యాంక్ తీసుకున్నాం, ఆడే ఉంది, చూద్దాం ఏం చేస్తుంది అనేది. ఓకే. అది అది ఈ రోజుకైతే ఇది, నిఫ్టీ అయితే ఇది.